బ్లూ షర్టు పింక్ షర్టు మధ్యలో బట్ట పైన బ్లూ బకెట్ టికెట్ తీసుకుంటా. బాంబు కలండి అతనికి చూసింది ఒక్కసారైనా కరెక్ట్ గా కనిపెట్టాడు. తెల్ల షర్టు నువ్వు తీసుకోలేదయ్యా. నీ గురించి అంటున్నాడు. తెల్ల షర్ట్ వేసుకుంటుండి అస్సలు నమ్మకూడదు. తీసుకో. ఏంట్రాది ఇటు పక్క వెళ్ళిన బండి అటు పక్క వెళ్తుందా? రూట్ కొత్త బండి ఆ తమిళమ్మ ఇంటికి వెళ్తుంది. నన్ను నేనే మరిచిన నీ తోడు విరహ నన్ను నేనే మరిచిన నీ తోడు విరహాలు ఈనాడు. హాయ్, నా కోసమే ఎదురు చూస్తున్నావు? లేదు, నా కోసమే వెతుకుతున్నావు. నేనెందుకు ఒంగులో తేడ్ను? ప్లీజ్, నా కోసమే ఎదుగుతున్నానని చెప్పి నాకు ఐ లవ్ యూ చెప్పవా? నేనెందుకు ఉమ్మకిట ఐ లవ్ యూ சொல்லను? ఐ లవ్ యూ అని నువ్వు చెప్పలేదనుకో, బస్సు ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళ. బస్సు మూవర్తికి నేను ఐ లవ్ యూ சொல்லறதுக்கு ఏంటి సంబంధం? చూసి నందిలాగా నా బండి ముందు నిలబడి ఉందే, సో బస్ మూవ్ అవ్వదు. ஹலோ விளையாடுறியா? திடீர்னு சம்பந்தம் இல்லாம உள்ள வந்துட்டு நான் பண்ணுறது லவ் பண்ணுவாங்களே ఏంటి? அதெல்லாம் కుదరదు, వెళ్ళిపోండి. 25 ఏళ్ల ముందు వచ్చిన సినిమాని నేను టీవీలో ఓసిగా చూసి అదే డ్రెస్ అదే మ్యూజిక్ నీ మొహానికి ఐ లవ్ యూ చెప్తారా? పోర్రా, నీ బండి ముందు పెడితే రివర్స్ తీయలేమా? నీ బండి వెనకుంది చూడరా, దిగడే తీసుకోపో. ఈ వారం టీవీలో యాక్షన్ వారం నడుస్తుందిరా. 5 యాక్షన్ సినిమాలు చూసి వచ్చి నీ మీద పక్క తీర్చుకోలేదు. పక్క తీసుకోవడానికి సినిమాలు చూస్తావా? చూస్తా, నీ మక్కిలు ఎరగొట్టలేదు. యూ డోంట్ వరీ, నానున్నాను కదా. అరే ఎవరు? ఇప్పటికే నీకు 4 సార్లు చెప్పాను. ఎప్పుడు ఎక్కడ ఎంతమంది కొట్టారు? నీ మీద చెయ్యితే నేను వస్తాను తెలుసుగా. నువ్వు వచ్చేం ప్రయోజనం? ఎవరో దాదా ఉన్నాడని చెప్పావుగా, ఎక్కడున్నాడు? అవును చెప్పాను. ఏదైనా ప్రాబ్లం వస్తే పిలుస్తానని చెప్పావుగా. నన్ను కొట్టిన వాళ్ళందరూ నా మైండ్ లో అలాగే ఉన్నారు. మనం వెళ్ళి దాదాను కలుస్తున్నాం, వాళ్ళని పిచ్చ కొడుతున్నాం, చించేస్తున్నాం. అన్నయ్య పెద్ద ప్రాజెక్టే చేస్తారా? సరే, ఈ బడ్జెట్ లోనే దీన్ని పెద్ద ప్రాజెక్ట్ చేద్దాం. నిన్ను కొడితే నన్ను కొట్టినట్టు. సరే, నేను బండి తెస్తా. ఏ బండి? స్కూటీ. నీ బండిలో వెళ్తే ఎమోషన్ తగ్గుతుంది, నా బండిలో వెళ్తే ఎమోషన్ పెరుగుతుంది. ఎందుకంటే ఎన్నో చేసింగ్లు ఎన్నో ఫైటింగ్లు చూసిన బండి. ఇంకా యుద్ధం ప్రారంభం. ఏమైంది? క్లచ్ ప్లేట్ పోయిందండి, చైన్ ప్యాకెట్ పోయింది, ఎయిర్ ఫిల్టర్ కూడా పోయింది, కార్పెటర్ కూడా మార్చాలి, చివరికి శాక్ అబ్జర్ కూడా మార్చాలి. సర్లే తమ్ముడు, ఎంతసేపు పడుతుంది? 15,000 ఇవ్వండి, 3 గంటల్లో రెడీ చేస్తాను. ఈ మాట ముందే చెప్పచ్చు. ఎక్కువసేపు ఒకే చోట నిలబడితే ఎమోషన్ తగ్గుతుంది. ఈ గ్యాప్లో 3 బీర్లు కొట్టి ఎమోషన్ పెంచుదామా? బాటిల్ ఖాళీ అయిందని చూడు. హలో రే, బండి రెడీ అయిందా? ఇంకా 2 గంటలు పడుతుందా? నీ మాటలు పడి చూస్తే ఇంకో 3 బీర్లు కొట్టచ్చు అనుకుంటా. అవగారు నువ్వేం దిగులు పడుతు. ఈ ఫైట్ ని గుడ్డుగా ఒక గుడ్ మాస్ భలే ఉంటుంది. ఓకే, బండి నెంబర్ ప్లేట్ తప్ప మొత్తం మార్చేశాడు ఈ సన్నాస్కి. ఇప్పుడు నేను డ్రైవర్. ఇదేంటి బండికి స్టిక్కర్ అంటే చెప్పలేసా? రే, ఏంట్రా ఇంకా ఖర్చు గురించే తలుచుకుంటా? నేను నిన్ను కొట్టినాడు గురించే తలుచుకుంటున్నా. మరో మాట, ఈ బండి కొత్త బండి, ఏరియా వాళ్ళు ఎవరైనా కోడేసేస్తారు. నువ్వు అటువైపు నిలబడి చూసుకుంటే ఉండు. నేను లోపలికి వెళ్ళి అన్నను కలుస్తాను, మాట్లాడతాను. నిన్ను కొట్టిన వాళ్ళని మక్కలు ఎరగొట్టేస్తాను, ఓకేనా? దయచేసి ఆ పని చూడరా ప్లీజ్ రా, అర్జెంట్ రా, వెళ్ళరా. ఏంటే వెళ్ళరా అన్నా? ఏంటి యోయో? ఫ్రెండ్ని కొట్టారక్క, అన్నను పిలవండి అక్క. ఆయన తిరుపతి వెళ్ళాడయ్యా. గోవిందా గోవిందా. ఎందుకక్క అంత గట్టిగా అరుస్తావు? 7 కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. అన్న లడ్డుతో వస్తానరా? నీ మ్యాటర్ చెప్పాను, ఫుల్ ఎమోషన్ అయిపోయారు. కొండ నుంచి దిగ్గానే నా కోసం ఈ మ్యాటర్ డీల్ చేస్తా అన్నారు. కానీ కొంచెం ఖర్చు అవుతుంది అంతే.